శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. 2025 సంవత్సరము ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 12 రాసుల వాళ్లకు కూడా ఈ జనవరి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది ఏమి అనేటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నాను. మామూలుగా కూడా ప్రతి మాసము 12 రాసుల వాళ్లకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఉగాది పండుగకు ఎలాగో చెబుతాము, కానీ మరి మాస ఫలాలు అనేటువంటివి రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము. కాబట్టి కనుక ఈ కొత్త సంవత్సరము ప్రేక్షకులకు అందరికీ కూడా జనవరిలో ఎలా ఉండబోతున్నది, సంక్రాంతి పండుగ సందర్భముగా తర్వాత కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా రాసుల ప్రకారముగా అద్భుతముగా ఎలా ఉండినా లగ్నము జన్మ లగ్నము అనేటువంటిది ఉంటుంది. నేను ప్రతిసారి తెలియజేస్తూ ఉంటాను, మళ్ళీ కూడా తెలియజేస్తున్నాను. ఎవరు ఏ లగ్నములో పుట్టారు, ఆ లగ్నాన్ని ఆధారము చేసుకొని మిగతా గ్రహాలన్నీ కూడా ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది. అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా, రాశి ఒకటే అయి ఉండవచ్చును, కానీ లగ్నాలు తేడా ఉంటాయి. ఎవరు ఏ లగ్నాల్లో పుట్టారో ఆ లగ్నానికి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి ఏమిటనేటువంటి దాని వల్లనే వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది. అప్పుడు అందుకనే ఒకే రాశి అయినా కూడా ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఇంకొక రకంగా అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. అందువల్ల మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఎప్పటికప్పుడు పునఃపరిశీలన చేసుకొని ఏవైనా చిన్న ఇవి ఉంటే వాటిని సరిదిద్దుకొని జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితికి చేకూరి అందరూ బాగుండాలి అనేటువంటి భావనతో తెలియజేస్తూ ఉన్నారు. ధనుస్సు రాశి వారికి ఈ 2025 సంవత్సరము జనవరి నెలంతా కూడా ఎలా ఉంది అంటే అనుకూలంగా ఉంది, బాగుంది అని చెప్పాలి. మంచి లాభాలు పొందుతారు. ఏ పని పట్టుకున్నా ఆ పనుల్లో మంచి లాభాలు కలుగుతాయి. మీకు విజయము లభించే విధముగానే ముందుకు వెళతారు. చేతి వృత్తులు వ్యాపారస్తులకు కొంచెము మేలు జరుగుతుంది. అలాగే వృత్తి వ్యాపారాలు యథావిధిగా చేసుకునేటువంటి వాళ్ళు కూడా మంచి లాభాలతో ముందుకు వెళతారు. మిత్రులతో ఉల్లాసముగా సంతోషముగా గడుపుతారు. కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతముగా ఆనందముగా గడుపుతారుగాక. ఇతరుల సహాయ సహకారాలు అనేటువంటివి మీరు పూర్తిగా పొందుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనేటువంటివి బాగా కలిసి వస్తాయి. మీకు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించి తీరుతారు. ఈ రాశి వాళ్ళు మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. దూరపు బంధువుల నుండి శుభకార్యాల యొక్క ఆహ్వానాలు అందుకుంటారు, వెళతారు. సంతోషముగా ఆనందముగా గడుపుతారుగాక. రాజకీయ సంబంధిత పదవులు కూడా రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు పొందే అవకాశము ఉన్నది. చేపట్టినటువంటి వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలముగా ఉండబోతున్నాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పద్ధతులను అవలంబించి లాభాలు పొందే దిశగా మీరు ముందుకు వెళతారుగాక. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు మీకు అందింపజేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు పొంది ధనాదాయము విపరీతముగా పొందే పరిస్థితి ఉన్నది. కనుక ఈ రాశి వారికి ఈ మాసము చాలా అనుకూలముగా ఉంది అని తెలియజేస్తూ జయోస్తు. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి, అనుకున్నవి అనుకున్నట్టు మనము జరుపుకోవాలి, మనకు మేలు జరగాలి, అభ్యున్నతి వైపు మనము అడుగులు ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవడము ఒక ఎత్తైతే,
తర్వాత పరిహారాలు అనేటువంటివి ఏమి చేసుకుంటే మేలు, మేము ముందుకు వెళతాము, మాకు యోగదాయకముగా ఉంటుంది అని అనుకునేటువంటి వాళ్లకు ఈ మాసం అంతా కూడా మీరు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, గోమాతకు ప్రతి ఆదివారము, అంటే మనకు ఈ మాసములో ఎన్ని ఆదివారాలైతే వస్తాయో అన్ని ఆదివారాలు, 4 ఆదివారాలు వస్తే 4, 5 ఆదివారాలు వస్తే 5, ఆ ఆదివారం ప్రతి ఆదివారం అంటే వారానికి ఒక్కసారి ఏదైనా ఆకుకూరలు కానీ లేదా బియ్యము బెల్లము ఇవి కానీ తీసుకువెళ్ళి గోమాతకు పెట్టడం అనేటువంటిది చేస్తూ గోపుచ్చముతో 9 సార్లు మీ తల మీద ప్రోక్షణ చేసుకోండి. మీకు తప్పకుండా విజయం అనేటువంటిది లభించి తీరుతుంది. ఎందుకంటే గోవు అనేటువంటిది ఏమిటో నేను చెప్పక్కర్లేదు. గోమాత మీదనే సర్వ ప్రపంచం ఆధారపడి ఉన్నది. కాబట్టి గోవును మనం ఎలా చూస్తాం? సకల దేవతలు ఉన్నారు కదా గోవులో. అందువలన మీరేం అక్కడికి వెళ్ళి పసుపు కుంకాలు పెట్టి ప్రదక్షిణలు చేయాల్సిన పని లేదు. తోట ఆకుకూరలు ఏదైనా కాస్త పెట్టి వారానికి 4 జీవితంలో ఒక వారానికి ఒక్కరోజు చేసుకోలేమా? అది చేసుకొని గోపుచ్చం ఉంటుంది, తోకతో 9 సార్లు తల శిరస్సు మీద దంపతులుగా వెళ్ళి కొట్టుకుంటే మంచిది, లేదు ఒకరుగా వెళ్ళి తల మీద శిరస్సు మీద ప్రోక్షణ చేసుకున్నా మంచిదేగాక. ఈ పని చేయండి, తప్పకుండా మీకు ఈ మాసం అంతా కూడా అనుకూలించి తీరుతుంది అని తెలియజేస్తూ జయోస్తు.